నిర్మల్ నియోజకవర్గం గోరియం గ్రామం నుండి. అయిందా మీకు రుణమాఫీ? కాలేదు, ఎందుకో తెలియదు. ప్రాసెసింగ్ బ్యాంక్ లో కూడా ప్రాసెసింగ్ అని చూపిస్తున్నది. 2 లక్షలు 2 లక్షల పైన ఉంది. కట్టాలి, అది తర్వాత గవర్నమెంట్ కి వెళ్ళి జీవో వచ్చిన తర్వాత కట్టాలని అంటున్నారు వాళ్ళు. ఎన్నిసార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా మాకు ఏమి రెస్పాన్స్ లేదు, బ్యాంకు ద్వారా లేదు, అగ్రికల్చర్ వాళ్ళని అడిగినా సమాధానం లేదు. సరైన సమాధానం లేక మేము విలవేలమవుతున్నాం. 1,20,000 రూపాయలు, 2,20,000 ఉంది మాకు. ఆ 2,00,000 బ్యాంకు చుట్టూ ఎన్నో చక్కర్లు కొట్టినాం. మీకు గవర్నమెంట్ నుంచి మాకు ఏం ఆర్డర్ రాలేదు, దాని గురించి మాకు అడగకుండా రావద్దు అని చెప్తున్నారు. వచ్చిన తర్వాత మేమే లిస్టు పెడతామని అంటున్నారు. వచ్చిన తర్వాత మేమే లిస్టు పెడతాము, మీరు ఇప్పుడు ఏం అడగకుండా మాకు ఇంకా ఏం ఇన్స్ట్రక్షన్స్ రాలేవు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అయిపోయింది అంటారు కదా, అందరికి రుణమాఫీ కాలేదు, సగం మంది కూడా కాలేదు. గ్రామాలకు వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయండి, మీకు అప్లై చేస్తారు. మీకు కూడా బయోడేటా ఉంది, రైతు భరోసా ఎంత ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఆధార్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ప్రతి బయోడేటా మీద ఉంది. కానీ మోసపూరితం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతుని బాగా గోస పెడుతున్నారు, బాకీలు తీసుకొచ్చుకుంటున్నారు. కాబట్టి 2 లక్షలు ఇప్పటికైనా సరే లేట్ అయింది, ఇంకొక 10 రోజులు ఏగలగని కోరుచున్నాం. ఇదే కాకుండా రైతు భరోసా కూడా ఆపిండ్రు, రైతులకు లేని అన్యాయం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి ఏం జరిగినా రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎలక్షన్ లో నామినేషన్ ఇచ్చినప్పుడు మేనిఫెస్టోలో అందరూ రైతులు పోయి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం అందరూ తీసుకొని అన్నారు. ఇప్పుడేమో రేషన్ కార్డు ప్రాతిపదికన పెట్టాడు. పాత గవర్నమెంట్ గత 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు పెట్టారు. రేషన్ కార్డు ప్రాతిపదికన అంటే ఇప్పుడు ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నప్పుడు కొందరు డివైడ్ అయి ఉన్నారు. నువ్వు రేషన్ కార్డు పెట్టక వాళ్ళు కొత్త రేషన్ కార్డు తీసుకోలేదు, నువ్వు రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకుంటే ఏం లాభం? అది ఎట్లా అసలు? ఇప్పుడు అట్లా ఇద్దరికి వెళ్తే 3 లక్షల రేషన్ కార్డు చూపిస్తుంది. అన్నదమ్ములు ఏమో ఇద్దరు ఇండివిజువల్ ఉన్నారు, ఎవరి వాళ్ళు తీసుకున్నారు. దానికి ఏదో ఒకటి చేయాలి కదా. నువ్వు వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఉన్నారా లేదా, డివైడ్ అయి ఉన్నారా, అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకొని నువ్వు అది ఇద్దరు కలిసే ఉంటే నువ్వు చెయ్యకు, లేకపోతే చేయాలి కదా. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం చెప్పండి? కొత్త రేషన్ కార్డు లేదు, పాత రేషన్ కార్డుల మీద చేయాలి అంటే కాని పని కదా. ఇట్లాంటివన్నీ కొన్ని తెలుసుకొని రేవంత్ రెడ్డి చేసే బాగుంటుందని అనుకో. సో ఇంకోటి ఏంటంటే అందరికి రైతు రుణమాఫీ అయిపోయింది, కొంతమంది కావాలని కాలేదని ప్రచారం చేస్తున్నారు. అందరికి ఎక్కడైనా 30% కూడా కాలేదు తెలుసా ఇప్పటి వరకు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, మా మండల్లో కనీసం 30% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. కూడా బరాబరి కానే లేవు. ఎందరికీ బ్యాంకులో తప్పు ఉన్నదని వాళ్ళకు కూడా సంపూర్ణంగా మా దగ్గర 250 మంది మొత్తం రైతులుంటే వాళ్ళకు 100 వరకు వచ్చినాయి. ఇంకా 2 లక్షల లోపు ఉన్నోళ్ళే 50-60 మంది ఉన్నారు, వాళ్ళకు రాలేవు. ఈ 2 లక్షల పైన 60-70 మందికి వీళ్ళకు రాలేవు. గోరియంలో 800 చిల్లర మంది రైతులు ఉన్నారు, అందులో 30% అంటే కనీసం 250 మందికి వచ్చింది. 810 మందికి 250 మందికి వచ్చింది, ఇంకా 600 చిల్లర మందికి రాలేదు. అలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బంధు, రైతు రుణమాఫీ, అన్ని పథకాలు సగమే. సిలిండర్ పథకం సబ్సిడీ అని, ఆ సిలిండర్ పథకం సబ్సిడీ అందరికి పడతాం లేవు. మోడీ పైసలే పడుతున్నాయి, 41 రూపాయలు అంతే. ఈ స్టేట్ గవర్నమెంట్ లేదు, గ్యాస్ సబ్సిడీ కూడా పడతలేదు. ఓన్లీ 41 రూపాయలు మోడీ డబ్బులే పడుతున్నాయి. మోడీ బియ్యమే తింటున్నాం, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ బియ్యము లేవు. కాగా ఏ ఊరు నుంచి వచ్చినావు? మాట్లాడు రే. రుణమాఫీ అయిందా మీకు? చెప్పు రీ, అదే చెప్పు. ఏ ఊరు నుంచి వచ్చి? నిర్మల్ సిరిగాపూర్ విలేజ్ నుంచి వచ్చినాం. నిర్మల్ జిల్లా సిరిగాపూర్. కాలేదు. ఎంత ఉంది మీరు? 2 లక్షలు ఉన్నది. 2,800,000 ఉన్నది. 800 కోసం 2 లక్షలు చేయలేడు. 8 లక్షలు కట్టిరా మళ్ళా? 800 కట్టినాము, ఇంకెక్కడ కట్టినాము. అయినా నాడు రూపాయి ఇస్తలేడు మాకు, అందుకే వచ్చినాం మేము. మరి అర్థమైపోయింది మాకు. ఇయ్యాడు అది ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు, కానీ మాకైతే ఇయ్యలేడు. లక్ష నోడికి కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, ఇది 1,00,000 ఇచ్చిండు. 2 లక్షల ఇచ్చి పెట్టిరు. అంటే అందరికి అయిపోయిందని అంటారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంది నేను లేనా? నేనే ఉన్నా, రమ్మని నా ఇంటికి చెప్తారు. నా ఇంటికి రమ్మను, వీళ్ళింటికి రమ్మని చెప్తారు. ఏమున్నా రాలేదని చెప్తారు.
వచ్చిందని వాళ్ళు చెప్తారు. ఓ మా ఊర్లో లెక్క పెడితే మాలస మంది ఉన్నారు, ఇంకా నేను లెక్క పెట్టలేదు. 30 మందికి రాలేవు. మాకా 4 బియ్యాలు ఉన్నాయి. 4 బియ్యాలకు ఏం రాలేవు. ఏమి లేదు, ముచ్చటనే లేదు. అది ఇంకా పోపా కేసీఆర్ అనే పోపు జూటా ప్రభుత్వం మొత్తం ఇది. రైతు భరోసా లేదు, అది రుణమాఫీ లేదు, ఏమీ లేదు. ఇంకా ఉల్టా ఇంకా చేసిన మన అబద్ధాలు చెప్పడం ఏం లేదు.